ఒరే ఏట్రా బాబు ఎవడికో తుప్పలో దొరికేసినాడు అట్టడలుగున్నావు. రే ఏటైందిరా చెప్పు. ఏట్రా ఆలోచిస్తున్నావు చెప్పు. నేను యాక్టర్ అవుతా. ఏట్రా నవ్వుతున్నావు? నేను ఏమైనా మా ఇంటి పక్కన ముసలిదానికి లవర్ అవుతా అన్నానా? యాక్టర్ అవుతా. బాయ్ అబ్బో ఇప్పుడేటికిరా. లేదురా మాయా, నేను ఎట్టాగైనా ఫేమస్ అవ్వాలా. ఒరే ఇట్టాగే చాలా మంది అనుకున్నారు. వాళ్ళు ఏ సందుల్లో గొంతులో ఉన్నారో తెలీదు. ఆ గొంతులోకి నువ్వు వద్దులేరా. అట్ట చూస్తావేరా. నా మాటిను వదిలేయి. ఒరే ఏటైనా మాట్లాడరా. లక్షలు ఖర్చు అయినా పర్లేదు మాయా, నేను ఎట్టాగైనా యాక్టర్ అవ్వాలా, ఫేమస్ అవ్వాలా. రేయ్ ముందు ఆ గుండు కట్టి కొట్లో పైసలు కట్టరా. వాడు ఎట్ట చూస్తుండో తెలుసా. రేయ్ వాళ్ళ అమ్మాయికి నేనేదో లైనేసి వాడు నన్ను ఏం చేయలేక వాడు నాకు లైనేస్తున్నట్టుందిరా. ఏ మోటివేషన్ సెన్సే లేదురా నీకు. అది కామన్ సెన్స్ రా. నీ కాడ అన్నే డబ్బులుంటే నాకు రాత్రి డేటా సరిపోవట్లేదురా. నాకు రీఛార్జ్ చేయరా. నువ్వు డైరెక్షన్ చేసి వదిలేసావు, నేను యాక్టర్ అవ్వాలి. చేస్తావో చేయవు ఇప్పుడు? కష్టం రా మాయ. నేను పోతుండా. అయ్యి ఆగరా మాయ ఎక్కడికి. నీ మాయని తీసుకెళ్ళి మా ఇంటికి పప్పులో వేసుకో. ఆగు మాయ ఎక్కడికి పోతున్నారా. నాకు అవన్నీ వద్దు. నేను యాక్టర్ అవ్వాలి, ఫేమస్ అవ్వాలా, నువ్వు డైరెక్షన్ చేయాలా. పోదామా వద్దా? పోదాం 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 అంటాను. అదేమన్నా లేడీస్ హాస్టలా మాయ. యాక్టర్ అవ్వాలనేది నా కోరిక. కోరికలు ఏముంది మాయా, పెంచుతూ ఉంటే పెరుగుతూ ఉంటాయి. నేను ఉండనులే, పోతున్నా. ఏ మాయా సరే చేద్దాం. రాయ్. ఏటి రాయాలి. ఓ కథ రాయ్. ఇప్పుడు ఎందుకులే మాయా. రాస్తావా రాయవా? సరే ఒక స్టోరీ తీద్దాం. దానికి ఏమైనా బ్యాడ్ కామెంట్లు వచ్చినాయనుకో ఇవన్నీ ఆపేద్దాం. సరే రాయ్ రాయ్ రాయ్. స్టోరీ ఏం రాద్దామంటావురా. స్టోరీ ఎట్లా ఉండాలంటావు మాయా. మాయా, నన్ను ఒక ఇద్దరు అమ్మాయిలు లవ్ చేస్తారు, నేను ఒక ఇద్దరిని లవ్ చేస్తాను. వాళ్ళిద్దరిని కాదని వేరే పెళ్లి చేసుకుంటాను. స్టోరీ ఎట్టా ఉంది? నీకు ఎంతమంది అమ్మాయిలు కావాలరా. అంటే స్టోరీ అడిగావు కదా అని. పర్లేదు మాయా, నువ్వు చెప్పు. నీకోసం అమ్మాయిలు తీసుకురావాలా రే ఇప్పుడు. వద్దులే మాయా, నువ్వు చెప్పు. స్టోరీ ఏంటిదంటే నువ్వు ఒక కమెడియన్. ఇదిరా స్టోరీ. సూపర్ ఉంది మాయా. ఇట్ట మంచిగా డైరెక్షన్ చేసేవాడివి ఆ డైరెక్షన్ ఫీల్డ్ ఎందుకు వదిలేసావురా? నేను డైరెక్షన్ చేస్తుంటే నాకు నా లవర్కి గొడవ అయ్యేదిరా. నేను డైరెక్షన్ వదిలేస్తే అది హ్యాపీగా ఉంటా అని చెప్పింది. అవునా? ఇప్పుడు హ్యాపీగా ఉందా? హ్యాపీగా ఉందిరా. ఇప్పుడు ఎక్కడుందిరా? అమెరికాలో ఉందిరా. అమెరికాలో జాబ్ చేస్తుందా? లక్కుమావా నీది ఎంతైనా. లేదు మాయ, వేరే వాడితో కాపురం చేస్తుంది. ఏమైందిరా, తను హ్యాపీగా ఉంది. షూట్కి వెళ్దాం పదవా? పద. మాయా, ఇప్పుడు ఏం చేద్దాం? ఫస్ట్ డెమో డైలాగ్ ఒకటి చెప్పు. అది ఓకే అయితే
షూట్ మొదలేద్దాం. డెమో డైలాగు ఎన్టీఆర్ చెప్తా, ఓకేనా? ఓకే, పెద్ద డైలాగ్ చెప్పు. ఓకేనా? ఏడు చేస్తున్నావురా? యాక్టింగ్కి రెడీ అవుతున్నా. యాక్టింగ్కి రెడీ అవుతున్నట్లేదు, ఏ అమ్మాయినో రేప్ చేయడానికి వెళ్తున్నట్టుంది. మాయా, ఐ వాంట్ రెస్పెక్ట్. ఓ 10,000 ఇరా, ఇస్తా. ఇక్కడ ఎవ్వడికి కావాల్సింది ఉండదు. నాకు యాక్టర్ అవ్వాలని కోరికని చెప్పానుగా. వదిలేరా, నీ కోరికలతో నేను తట్టుకోలేను. ముందు నువ్వు కానీ వీడియో తీస్తున్నా, డైలాగ్ కానీ. ఓకేనా? రే అనక పగలనక ఎండనక ఆగమాయా. రే అనక పగలనక తర్వాత ఓకే. రే అనక పగలనక మంచిది రావట్లా. ఓకే. రే ఎన్ని రే పగులురా కానీ ఈరోజు చెప్తావా? చెప్తా మాయా. సరే చెప్పు. కరెక్ట్ రికార్డ్ చేసుకో, ఈసారి మంచిగా చెప్తా. రే అనక పగలనక ఎండనక వాననక వాగనక వరదనక రాయనక రప్పనక ముల్లనక ముప్పనక దుమ్మనక దూలనక పామనక బుర్రతనక. మస్తు చెప్పావు మామ. చెప్పింది కొంచెమైనా బాగా చెప్పావురా. థ్యాంక్ యూ రా. ఒకసారి చూపించు. చెప్పక మంచిగా చెప్పా. అరే వీడియో ఎదురా. నువ్వు ఎలా చెప్పవా అనే నమ్మకంతో వీడియో స్టార్ట్ చేయలేదురా. నేనేగా ఎలాగా వీడియో తీసేది. షూట్ చేద్దాం బా. నా ఒక్కడితో ఎలా మావా? రెండోది నేను చేస్తాలే. అమ్మయ్యా, షూటింగ్ అయిపోయింది, అప్లోడింగ్ అయిపోయింది. రెస్పాన్స్ ఏందో చూద్దాం. చూడరా. అమ్మయ్యా, మంచి రివ్యూసే ఉన్నాయి. ఓ అవునా, హ్యాపీ మావా. నెక్స్ట్ కథ ఏంటి మరి? ఏమైందిరా? ఒకడు నెగిటివ్ కామెంట్ పెట్టాడురా. ఇలా ఇవ్వు ఒకసారి. చాలా స్లోగా ఉంది, క్లైమాక్స్ అస్సలు బాగలేదు. ఎవరై ఉంటారు? ఇదిగో వీడియో చేస్తున్నాడు రా, ట్రోల్ కూడా చేస్తున్నాడు. అవునా? ఫస్ట్ వాడెవడో కనుక్కో త్వరగా. మనం షేర్ చేసిన వాళ్ళే షేర్ చేసి ఉంటారు. వాడెవడో ఖచ్చితంగా తెలియాలి మనకి. కనుక్కో. ఎవరికి ఫోన్ చేద్దాం? సరే ఒకటి చేద్దాం. మాయా, ఒక ట్రోల్ చేస్తున్నాడు, వాడెవడో కొంచెం కనుక్కొని చెప్పవా? అర్జెంట్ మాయా. చెప్పు మాయా. సరే, నేను ఇప్పుడే వెళ్తా వాడి దగ్గరికి, ఇప్పుడే వెళ్తా. అడ్రస్ దొరికిందిరా. సరే పదా. రేయ్, ఓ మీరా? ఏంట్రా నువ్వు చేసేది? నేనా? ట్రోల్స్ చేస్తున్నా. చూసావా మాయా, ఈడేదో మనకు పెళ్లి చేస్తున్నాడు చెప్తున్నాడు. ఏయ్, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నేను అడుక్కుంటేనే రెస్పెక్ట్ ఇవ్వరు, నువ్వు ఇంగ్లీష్లో అడిగితే ఇస్తారా? రేయ్ నువ్వు ఆగు ముందు. ఫస్ట్ నువ్వు ఎందుకు ట్రోల్ చేస్తున్నావు చెప్పు. అది చెప్పు ముందు. నాకు క్లైమాక్స్ నచ్చలేదు బ్రో, అందుకనే ట్రోల్ చేశా. ఏంటి ఇప్పుడు?
మేము తెల్లార్లు కష్టపడి షార్ట్ ఫిల్మ్ చేస్తే క్లైమాక్స్ నచ్చలేదని అంత ఈజీగా చెప్తావేంట్రా? ఇప్పుడు క్లైమాక్స్ వరకు బాగానే ఉన్నాయి కదా బ్రో. మంచి చెప్తే మాకేం యూజ్ లేదు, బ్యాడ్ ట్రోల్ చేస్తేనే కదా మాకు యూస్ వచ్చేది. వీడెట్ అయినరా. నీకో మాట చెప్తా, ఒక్క నిమిషం ఇట్రా. రా రా రా, ఇక్కడుండు. మా అడుగురా. బ్రో నాకు ఒక స్టోరీ చెప్పు. స్టోరీనా? నాకు స్టోరీ చెప్పడం రాదు బ్రో. సరే మరి ఒక చిన్న డైలాగ్ చెప్పు. ఏ చిన్న డైలాగ్ ఏంటి, పెద్ద డైలాగ్ చెప్పు. నాతో పెద్ద డైలాగ్ చెప్పించావు. నాకు అసలు చిన్న డైలాగ్ చెప్పడమే రాదు బ్రో. మరి ఎందుకు బ్రో ఇలా చేస్తారు? మా ప్రయత్నం ఏదో మేము చేస్తున్నాంగా. మీరు ఇలా ట్రోల్ చేయడం వల్ల మీకు వచ్చే లాభం ఏంటి? మాకు వచ్చే రీచ్ కూడా రాదు బ్రో. బ్రో మేము ఇప్పటికే సపోర్ట్ చేయమని అడుక్కుంటున్నాం బ్రో. మీరు ఇలా ట్రోల్ చేస్తే మాకు ఇచ్చే సపోర్ట్ కూడా ఇవ్వరు. ఇప్పటికీ మీరు ట్రోల్ చేస్తానంటే మీ ఇష్టం. పోదాం పదమా దారా.